హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వానజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు. మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న వీడియో చూసిరు కదా, పెళ్లి బట్టలకు పోయిన వీడియో. అండ్ ఈరోజు వచ్చేసి పందిరి రోజు అనమాట. ఇది పందిరి అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం అనమాట. ఇంట్లో పెళ్లి కూతుర్ని చేసేది కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అనమాట. నేనైతే మార్నింగ్ 3కి అట్లా లేచిన. పెళ్ళి ఉన్న 3 డేస్ కూడా 3-4 డేస్ కూడా నేను 3కి 4కి అట్లా లేచిన అనమాట. అండ్ మన వాళ్ళు అయితే కూరగాయలు అన్నీ తీసుకొచ్చిరనమాట. ఆ రోజుకి కావాల్సినవి అండ్ నెక్స్ట్ డేకి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చిరు. దేవుని సామాను మొత్తం కూడా తీసుకొచ్చిరు అనమాట. అన్నీ తెచ్చి దేవుని కాడ పెట్టిరు. అండ్ నెక్స్ట్ రోజు మేము పతానం రోజు కందూరి వేసినాం అనమాట. మార్నింగ్ పోయి అక్కడ కావాల్సిన జెండా బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి దేవుని కాడ అయితే పెట్టిరు. తర్వాత పూలు గుచ్చుతున్నాను అనమాట. ఇక్కడ నేను పూలు గుచ్చి అండ్ ఫస్ట్ అంతకన్నా ముందు నేను స్నానం చేసిన. లేవంగానే స్నానం చేసి మార్నింగే 3కి అట్లా పూలు గుచ్చిన తర్వాత దేవునికి కావాల్సిన ప్రసాదం ఉంటుంది కదా, సత్యనారాయణ స్వామికి షిరాపూర్లా చేస్తారు కదా, అదైతే చేసిన అనమాట. ఫస్ట్ టైం మా ఇంట్లో నేను అంటే ఇట్లా స్పెషల్ ఈవెంట్ అప్పుడు స్వీట్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు అత్తమ్మ అంకియే చేస్తారు, ఇప్పుడు నాకు వచ్చిందనమాట చాయిస్. నేను చేసిన అనమాట. ఈరోజు బాగుంది స్వీట్ అయితే మంచిగా వేయండి అనమాట. తర్వాత మేము కూడా మంచిగా రెడీ అయినాము. అండ్ ఇక్కడ అంకి కూడా పెళ్లి కూతురులా రెడీ అయిపోయింది చూడండి. ఫస్ట్ టైం అనమాట అంకి ఆ రోజు పెళ్లి కూతురులా రెడీ అవ్వడం. ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా చెంపకి బుగ్గ చుక్క పెట్టంగానే ఎంత క్యూట్ ఉంది చూడండి. పెళ్లి కళ వచ్చేసింది అనమాట అంకితకి. అండ్ పూజకైతే ఇంకా అయ్యగారు రాలే అని కొద్దిసేపు ఫోటోలు వీడియోలు అట్లా తీసుకోనికి టైం ఉన్నది మాకు ఆ రోజు, అందుకనే తీసుకుంటున్నాం అనమాట. అవతల అత్తమ్మ మామ వాళ్ళు పూజకు సంబంధించిన రథం పీటే అవన్నీ కూడా తయారు చేసి పెట్టిరనమాట. అయ్యగారు వచ్చేది ఆలస్యము, మొత్తం కూడా అన్నీ తయారు చేసి పెట్టిరు మంచిగా. సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరెవరు చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వ్రతం చేసుకుంటే ఇయర్లీ వన్స్ అయినా చేసుకుంటే మంచి జరుగుతుంది అనమాట. ఇంట్లో అంతా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా సైడ్ పెళ్ళిళ్ళు ఉన్నాయంటే పక్క వ్రతం అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసి నీట్గా ఉంటుంది కదా, పనుల పని ఒకసారి చేసేసారనమాట. వ్రతం కూడా చూడండి, సత్యనారాయణ స్వామి ఫోటో కూడా పెట్టిరనమాట. లోపల మొత్తం అయితే రెడీగా చేసి పెట్టారు. అయ్యగారు కూడా వచ్చిందనమాట లాస్ట్కి. రథం మీద అయితే కూర్చున్నారనమాట. ఇంక అందరూ కెమెరామ్యాన్లు కూడా సెట్ చేసుకుంటారు. మొత్తము వాళ్ళు లైట్స్ అవన్నీ కూడా సెట్ చేస్తారు. ఫ్యాన్ పెట్టరు కదా, అసలు ఫుల్ ఉమ్మరిస్తుంది అనమాట అవతల వాళ్ళకి పాపం. నేనైతే రథం మీద కూర్చోలే ఈసారి, ఎందుకంటే బాగా బయట పనులలోనే ఉండే. అందుకని ఇంక నేను కూడా ఏం కూర్చున్నాం, అత్తమ్మ మామ కూర్చున్నారు కదా అని ఊకున్నా. బావ అయితే ఫుల్ బిజీగా ఉండే అనమాట పెళ్లి పనులల్లో. పాపం అలసిపోయిండు. అక్కడ తిరిగి అన్ని పనులు బాగానే చూసుకోవాలి కదా, అందుకనే. అండ్ ఇక్కడ రథం అయితే స్టార్ట్ అయింది చూడండి. మనోళ్ళు కూర్చున్నారాడ, మన పాలలు కూడా అందరు వచ్చిరనమాట రథానికి. నేను మోక్ష అని ఉంటుంది ఇంటి పక్కల పాప, మేమిద్దరం అయితే బెడ్రూమ్లో ఉండి మంచిగా ఫ్యాన్ వేసుకొని ఆ రథం కథలు వినుకుంటూ కూర్చున్నాం అనమాట. సత్యనారాయణ స్వామి కథలు ఉంటాయి కదా, అవి చెప్తుంటే వినుకుంటూ కూర్చున్నాము. అప్పుడు ఉండేది బాగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా పంతులు కూడా తొందర ఇట్లా చదివేసి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కువసేపు కాలేదు. అండ్ దిక్కు పూజలు అయితేనే ఉన్నాయి. వెనకాల ప్రసాదం చేస్తారు కదా, అరటిపండు కొబ్బరికాయలు అవన్నీ వేసి అట్లా చేస్తున్నారనమాట మనోళ్ళు, వెనకాల కూర్చున్న వాళ్ళు. ఇక్కడ పూజ అయితే నడుస్తుంది. ఇంకా మీరు కూడా మొక్కుకోండి మంచిగా సత్యనారాయణ స్వామిని. అందరు కనిపిస్తున్నారు కానీ బ్రాండ్గా ఎడికేండు అని అనుకుంటున్నారు కదా. పెళ్లి పనులలో పాపం వాడిని అసలు పట్టించుకుంటూనే లేము. బెడ్రూమ్లో అయితే కట్టేసినాం అనమాట. ఇక్కడ అందరు ఉన్నప్పుడు బెడ్రూమ్లో కట్టేసినాము. ఎందుకంటే వాడు అందరినీ చూసి అరుస్తాడు అనమాట, వేరే వాళ్ళు ఎవరిని రానియడు ఇంటికి. నేను బెడ్రూమ్లో ఉన్నా కాబట్టి మంచిగా కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసిన అనమాట. అట్లా నేను ఇంకా ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలి, అసలు మిస్ అవ్వద్దు అనుకున్నా, కానీ పెళ్లి పనులలో పడి ఇంకా మర్చిపోయినా అనమాట. వ్లాగ్ తీయాలి అనేంత లేదనమాట ఆ టైంలో. అట్లా ఉండదు మనకి, మన పనులు మనకే ఉంటాయి కదా, అందుకనే. అండ్ వీలైనంత వరకు అయితే క్యాప్చర్ చేసిన. ఇక్కడైతే హారతి పట్టుకొని తిరుగుతున్నారనమాట. మొత్తం చుట్టుముట్టు తిరుగుతున్నారు రథం చుట్టూ. పందిరి రోజన్నా ఇట్లా అంతా క్యాప్చర్ చేసిన కొంచెం అన్నా, కానీ అసలు పతానం రోజు క్లిప్సే తీయలే అనమాట. కొన్ని కూడా తీయలేదు నేను. జస్ట్ ఒక 2-3 క్లిప్స్ అన్నా ఉన్నాయో లేవో కూడా చూడాలి, ఒకసారి చూసి పెడతా నేను. పెళ్ళి రోజు తీసిన, మళ్ళీ ఒక 2-3 క్లిప్స్ తీసిన. ఆడ కూడా ఎక్కువేం తీయలేదు, అవి కూడా యాడ్ చేస్తా చూడండి. ఈ వీడియోలోనన్నా లేదంటే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాలేండి పెళ్ళి వీడియో.
ఇక్కడ హారతి పట్టుకున్నారు కదా, ఇంకా వాళ్ళందరూ మనోళ్ళే అనమాట, ఇంటి పక్కల వాళ్ళు అండ్ మన పాలోళ్ళు అందరూ కలిసి హారతి ఇస్తారు. అట్లా తిప్పుతారు అనమాట అయ్యగారు చెప్తుంటే. ఇంకా నన్ను కూడా కూర్చోమని చాలా అడిగిరు, కానీ కూర్చోలే అనమాట, అంతసేపు కూర్చోలేమని. కానీ తొందరనే అయిపోయింది పూజ, అంత తొందర అయిపోతుంది అని ఉంటే కూర్చుంటుంటేనేమో మేబీ. కొద్దిసేపు అయితే కూర్చున్నా, కానీ లేచి వచ్చిన, ఇంకా లేట్ అవుతుందేమో, చాలా సేపు అవుతుందేమో, అంతసేపు కింద కూర్చోలేనని వచ్చిన. అండ్ ఇంకా పెళ్ళి అయితే చాలా మంచిగా జరిగిందనమాట, మస్తు ఎంజాయ్ చేసినాం పెళ్ళి మొత్తం. అండ్ మేము అనుకున్నట్టే మంచిగా హ్యాపీగా మొత్తం అయిపోయింది. వర్షం పడలేదు, ఏం పడలేదు, మంచిగా అయిపోయింది అనమాట పెళ్ళి అంతా కూడా. ఈ రథం మొత్తం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురుని అయితే వేసిరనమాట, బయట కూర్చోబెట్టి పసుపు రాసి అంతా వేస్తారు కదా, అట్లయితే వేసిరు. నేను ఆ క్లిప్స్ కూడా తీయలేదు, ఎందుకంటే నేను అప్పుడు బయట లేకున్నా అనుకుంటా, ఇంట్లోనే అదొకటి పని చేసుకుంటున్నా, చూడలేదు నేను కూడా బయట ఉండి. బయట ఇంకా పెళ్లి కూతురుని వేసి చేసిన వాళ్ళు చేస్తారు, మంగళారతి అవన్నీ వాడతారు కదా, అట్లా అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ రోజైతే మంచిగా అయిపోయింది. రేపు పందిరనంగా ఈరోజైతే వర్షం పడిందనమాట. ఆ రోజైతే భయమైంది, ఇంకా పందిరి ఎట్లయితుందో ఏమో, మొత్తం వర్షం పడుతుందేమో. పందిరి ప్రధానంకి పడకుండా ఉంటే చాలు, ఎందుకంటే పెళ్ళికి మనం ఫంక్షన్ హాల్లోనే కదా, ఏం కాదు, ఆడ తడవము మంచిగానే ఉంటుంది. కానీ 2 days అయితే పడొద్దు అని మొక్కుకున్నాం అనమాట. నిజంగానే వర్షం అయితే ఏం పడలేదు, మంచిగా అయిందనమాట. ఇంకా హారతి అవన్నీ ఇచ్చిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నారు అందరూ, దేవునికి పెట్టి ప్రసాదం తర్వాత మేము కూడా తిన్నాం అనమాట. చాలా మంచిగా అయింది. స్వీట్ నేను చేసిన కాబట్టి ఇంకా మంచిగా తిన్నా అనమాట. ఇంకా ఆ రోజు పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి రుతుపాప అసలు ఏడుందో కూడా మనకు కనిపించలేదు, అంత ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఆమెనే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంబడి అక్కడిక్కడ తిరుక్కుంటూ ఉందన్నమాట. ఒక్క నిమిషం కూడా అసలు ఒక్క తోటి ఉండదు, ఆడికిడికి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుక్కుంటా మంచిగా ఎంజాయ్ చేసింది పెళ్ళిలో రుతి. అండ్ పెళ్ళికి ఆ కొబ్బరి బోండం కానీ, కుడుకలు కానీ, చెంబు తాంబాలం అవన్నీ కూడా అంకిత చాలా మంచిగా రెడీ చేసిందనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా చూడండి. ఒక లాంగ్ వీడియో సపరేట్గా పెడతా దానికాడికి, ఎందుకంటే ఎవరి పెళ్ళిళ్ళైనా ఉన్నప్పుడు సపరేట్ అన్ని వీడియోలో కలిపి పెడితే వెతుక్కోలేరు కదా, అందుకని అదొకటి థంబ్నెయిల్ సపరేట్ పెట్టి వీడియో కూడా సపరేట్ పెడతా చూడండి. మీకు కూడా కావాలంటే అట్లా చేసుకోండి, ఈజీగా ఇంట్లోనే కొంచెం ఓపిక పెట్టుకుంటే చాలు, మంచిగా చేసుకోవచ్చు అనమాట. నాకైతే నిజంగా మస్తు నచ్చింది. అండ్ హల్దీకి కూడా అంకిత జ్యువెలరీ సపరేట్గా కస్టమైజ్ చేయించింది అనమాట, అవి కూడా బాగుండే. అంకిత ఎట్లా వేసుకోవాలి పెళ్ళి అనుకున్నదో అట్లా వేసుకున్నది అనమాట, కొంచెం కూడా మిస్ కాకుండా. అంటే ఓపికతోటి ఎట్లా కావాలో అట్లా చేయించుకున్నది, అన్నీ దగ్గరుండి చేయించుకున్నది అనమాట మంచిగా. హల్దీ రోజు ఒక్కటే కొంచెం తొందరగా ఉండే, నైట్ టైం కదా, నల్లగుండలు అవి ఇవన్నీ కొంచెం తొందర పెట్టిరు అంతే. అదొక్క రోజు అట్లా అయింది, ఇంకా మంచిగానే అయిందనమాట ఫంక్షన్ మొత్తం, పెళ్ళి మొత్తం మంచిగానే అయింది. అందరు మొక్కిన తర్వాత ఆడ కూర్చొని ఇంకా కొద్దిసేపు జోలు పెడుతురు అనమాట, అదొకటి మాట్లాడుతురు, నెక్స్ట్ ఏం చేయాలి ఏంది అని. ఒక్కొక్కరు మొక్కి కొబ్బరికాయలు తెస్తారు కదా, అందరు కూడా ఆడికి కొబ్బరికాయలు అయితే కొట్టి మొక్కి పోతురు అనమాట. ప్రసాదం తీసుకొని బయటికి అయితే పోతురు, అందరు మొక్కి పోతుంటే తర్వాత మనం కూడా పోయి మెల్లగా మొక్కి ప్రసాదం అయితే తిన్నామన్నమాట మంచిగా. అండ్ మనం ఇంటికి వెళ్ళే వరకు పెళ్ళి ఫొటోస్ కూడా వస్తాయి కావచ్చు నాకు తెలిసి, ఫొటోస్ వీడియోస్ కానీ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా, ఫోటో ఆల్బమ్ ఇట్లా అన్నీ చూపిస్తా చూడండి, అప్పుడు కూడా పెడతా కొన్ని వ్లాగ్స్. ఈ పెళ్ళి వీడియోస్ అన్నీ అయిపోయాక ప్రెగ్నెన్సీ వీడియోస్ స్టార్ట్ చేస్తా, అంటే ప్రెగ్నెన్సీలో నేనేం ఫుడ్ తింటున్నా, ఎట్లుంటున్నా ఏంటి అని డే రొటీన్ చూపిస్తా చూడండి. మీకు ఇంకేమన్నా వ్లాగ్స్ కానీ ఏమన్నా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే చాలా వీడియోస్ ఉన్నాయి, అవైతే డైలీ ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటా, మంచిగా సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా లైక్ అయితే కొట్టుర్రి. నేనేం మీ దగ్గర నుంచి పైసలు కానీ అట్లాంటివి ఏం అడుగుతలేను కదా, జస్ట్ ఒక చిన్న లైక్ చేయడానికి ఏమైతే చెప్పండి, మీ అకౌంట్లో నుంచి నా అకౌంట్లోకి డబ్బులు ఏం పడవు కదా, ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. ఎంత అడిగినా కూడా కొట్టరు, కొట్టేటోళ్ళే కొడతారు. మన ఇంటికాడ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం ఇట్లా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మొత్తం. లాస్ట్కి నాకు అత్తమ్మకి అంకితకి పండ్లు పూలు అట్లా పెడతారు కదా, అట్లా పెట్టినమాట అయ్యగారు. అండ్ రథంకి ముందు చూసిరు కదా ఎట్లుంది, రథం తర్వాత చూడండి మంచిగా ఫ్లవర్స్ తోటి కొబ్బరికాయతోటి మొత్తం నిండిపోయిందనమాట, దీపాలతోటి మంచిగా అనిపిస్తుంది కదా, దేవుడు నిండుగా అనిపిస్తున్నాడు.
నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుంటాయి, మిస్ అవ్వకండి. చూసిరు కదా వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.